అమ్మో ఏం చూస్తుంది? పిట్టలను చూస్తుందా? మా ఇంటికి పిచ్చుకలు వచ్చి నేనేం చూస్తుంది ఫ్రెండ్స్. గేట్ల పైన, గోడల పైన పొద్దునుంచి సాయంత్రం దాకా సరిపోతుంది వీటితోనే. మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ పిట్టలను చూస్తూ ఉంటే. చూడండి, మీ ఇంటి ముందు కూడా ఇలా పెట్టండి కొన్ని నీళ్ళు, ఫుడ్డు. పాపం నోరు లేని జీవులు తింటూ ఉంటాయి అన్నమాట. వాటికి ఇప్పుడు వర్షాకాలం కదా, ఎక్కడ ఫుడ్ దొరకట్లేదు. అందుకనేసి ఏదో చోట ఒక గిన్నెతో నీళ్ళు కానీ అన్నం పెట్టేస్తే అన్నం కానీ బియ్యం కానీ ఏమైనా తింటాయి అన్నమాట. ఒక పిట్ట తిని ఇంకో పిట్టని పిలుచుకొస్తుంది. అదే మనుషుల్లో అయితే అబ్బో వీడెక్కడ తినేసి బలిసిపోతాడో, వీడెక్కడ తినేసి బాగుపడిపోతాడో అనేసి దాచుకొని చెప్పని కూడా చెప్పరు. కానీ పిట్టల్లో అలాంటి స్వార్థం ఉండదు. చూసారా, ఫస్ట్ 1-2 పిట్టలతో స్టార్ట్ అయిందనమాట ఈ ఫుడ్ అనేది. రోజు అలా ఒక్కొక్కటి పెరుగుతూనే ఉన్నాయి పిట్టలు. ఇప్పుడు 20-30 పిచ్చుకలు అయినాయి మొత్తం. చూస్తున్నారా ఎన్ని వచ్చినాయో. పక్షుల్లో స్వార్థం ఉండదు, మనుషుల్లో ఉంటుందేమో కానీ పక్షులకు అసలు స్వార్థం ఉండదండి పాపం. కాకుల్లో కూడా ఒక కాకి ఏదైనా ప్రమాదం వస్తే ఎన్నో కాకులు అరుస్తాయి. అదే మనుషులైతే పక్కింట్లో ఏం జరుగుతున్నా ఈ పక్కింట్లో తెలీదు, ఎల్లరు కూడా చూడరు కూడా. అలా అనమాట. చూస్తున్నారా, నాకైతే తెల్లారు లేచిన దగ్గర నుంచి వీటిని చూస్తూ టైం పాస్ అయిపోతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పిట్టలు బో తినేసినాయా? నీ బో నువ్వు తినేసావా? ఇది ఏమన్నదండి పాపం, వెళ్ళి బెదరు కొట్టడం కూడా చేయదు అస్సలు.